వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. అఖండ 2కి అనుకున్న విధంగానే కావాల్సినంత మంది కనిపించకుండా నల్ల కళ్ళజోడు పెట్టుకొని ప్రపంచం చూడట్లేదని పావులు కదిపి కోట్ల దాకా తీసుకెళ్లి ఎన్నో అడ్డంకులు క్రియేట్ చేశారు. ఓకే, బాలకృష్ణ గారు ఆ పనిలో పడ్డారు, ఎవరని కూపిలాగుతున్నారు. కానీ పనిగట్టుకొని ఎవరో ఒక దుష్ట శక్తులు లేకపోతే కావాలని ప్రేరేపిస్తున్నారో ఏమో బాలకృష్ణ గారి మీద విషం చిమ్మే ప్రయత్నాలు మళ్ళీ మొదలుపెట్టారు. గత 20 సంవత్సరాలుగా 23 సంవత్సరాలుగా లేకపోతే 20 సంవత్సరాలుగా 23 ఫ్లాప్ సినిమాలు ఉన్నాయంటూ అదే పనిగా ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. ఆ విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. బాలకృష్ణ గారి మీద ఎవరో పగబట్టారా అండి? ఏదో అంటారు కదా, లాస్ట్కి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ప్రపంచం చూడలేదేమో అనుకుంటారు. కానీ బాలకృష్ణ గారు మూడో కంటితో కూడా చూస్తారన్న విషయం మర్చిపోయారా? కావాలని ట్రోల్ చేస్తున్నారండి. 20 ఫ్లాప్ సినిమాలు ఉన్నాయని. ఇప్పుడు అసలు అంశం ఏముందండి ఆ పాయింట్ తెరపైకి తీసుకురావటం? ఇప్పుడు హిట్ ఫ్లాప్ అనేవి పెద్ద పెద్ద తోపులకే తురుంకాలను అనుకునే వాళ్ళకి ఒక తప్పల, అది ఎవరి చేతిలో ఉండదు కూడా. సినిమా ఎప్పుడు ఎవరికి తెలియదు, ఒక సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనే సినిమా తెలియదు. ఇప్పుడు ఆయన 2020 నుంచి హిట్ బాటలో పట్టడం వల్ల ఇప్పుడు ఆయన గ్రాఫ్ పెరిగేసరికి ఎప్పుడైనా సరే సక్సెస్ వచ్చినప్పుడు మన ఎదుగుతున్నప్పుడు మన శక్తులకు ఎదుగుతున్నప్పుడు మనల్ని వ్యతిరేకించే వాళ్ళు, మనం ట్రోల్ చేసేవాళ్ళు కూడా పెరుగుతూ ఉంటారు, శత్రులు పెరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఖచ్చితంగా అది వారవలేని తనమే అనుకోవాల్సి వస్తుంది. దీని వెనకాల రాజకీయ శక్తులు ఉన్నాయా, సినిమా శక్తులు ఉన్నాయా అనేది ఎవరికి తెలియదు. కానీ మొత్తానికి అది ఒక 23 సినిమాలు లిస్ట్ పెట్టేశారు వాళ్ళు. దాంట్లో 2000 సంవత్సరం నుంచి 2010 వరకు 13 సినిమాలు ఉన్నాయని, 2010 నుంచి 2020 వరకు 10 సినిమాలు ఉన్నాయని, మొత్తం 23 సినిమాలు ఫ్లాపులు అని అంటూ ఆయన్ని ఒక విధంగా సోషల్ మీడియాలో బదనాం చేయడం కోసం జరిగే ప్రయత్నంగా చెప్పొచ్చు దీన్ని. కానీ పని కట్టుకొని ఎందుకండి? అఖండ విషయంలో ఒక మంచి సినిమా వస్తుంది, ఎంతోమందికి అన్నం పెట్టి ఒక మంచి పని హిట్ అయినా ఫ్లాప్ అయినా జరుగుతున్నప్పుడు బాలకృష్ణ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది పాయింట్. ఇప్పుడు వాళ్ళు 23 సినిమాలో ఫ్లాప్ అయినాయని పెట్టారు, కానీ హిట్ అయిన సినిమా లిస్ట్ పెట్టలా. అర్థమైందండి? హిట్ అయిన సినిమాలు ఎన్ని ఉన్నాయని పెడితే అప్పుడు ఇప్పుడు సాధారణంగా ఒక వారం పెట్టుకుని సినిమాలు తీసుకుంటే ఒక వారంలో ఒక్క సినిమా కూడా హిట్ ఉంటుందా? ఒక వారం 5-6 సినిమాలు రిలీజ్ అవుతుంది అనుకోండి, ఒక్క సినిమా కూడా ఆడట్లా. జేమ్స్ కెమెరూన్ లాంటి పర్సన్కే అవతార్ లాంటిది కొంచెం చేదనుభవమే. కెమెరానికే తప్పలా ఫ్లాపుల పరంపర పడిపోతుంది. ఇప్పుడు అవతార్ 4కే ఇబ్బంది పరిస్థితి వచ్చేసింది. మరి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు బాలకృష్ణ గారి సినిమాలో కాలం నాడు ఎప్పుడో సినిమా చేస్తే భలేవాడి బాసు, పరమవీర చక్ర, పల్నాడి బ్రహ్మనాయుడు, ఇలా వాళ్ళు పెట్టిన సినిమాలు లిస్ట్ చూసుకుంటే గొప్ప ఇంటి అల్లుడు, ఈవే సత్యనారాయణ గారిది, వంశోద్ధారకుడు, భలేవాడి బాసు, సీమసింహం, యువరత్నారాయణ, పల్నాడి బ్రహ్మనాయుడు, ఇట్లా ఒక లిస్టు, విజేంద్ర వర్మ, అల్లరి పెడుగు, మహారథి, ఒక్క మగాడు, ఇట్లా ఒక 10 సినిమాలు 2000 సంవత్సరం నుంచి 2010 వరకు పెట్టారు. కానీ ఫ్లాప్ అవుతుందని ఎవరు సినిమా తీయరు కదండి. కానీ తీసారు అంటే దాని వెనకాల ఇప్పుడు 20 సినిమాలు అంటే ఈ పోస్టర్ ఇలా రిలీజ్ చేసి వాళ్ళు చేస్తున్నారు. ఎంతమంది జీవితాలు బాగుపడి ఉంటాయి, అన్నం తిన్నారు కదండి. అదే. ఇంకొకటి ఏంటంటే పరమవీర చక్ర, ఇది ఫ్లాప్ అయిన, శ్రీమన్నారాయణ ఒకటి, అధినాయకుడు ఒకటి, లైన్ ఒకటి, డిక్టేటర్ ఒకటి, పైసా వసూలు ఒకటి. పైసా వసూలు అంతో ఇంతో పైసా వసూలు చేసిన సినిమానే. జయసింహం ఒకటి, రోర్లు ఒకటి, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, ఈ రెండింటిలో ఒక సినిమా బాగానే ఆడింది. ఇట్లా ఇన్ని ఫ్లాపులు ఉన్నాయి. అట్టర్ ఫ్లాప్ మూవీస్ ఓన్లీ టాలీవుడ్ హీరో ఇన్ హిస్టరీ టు గివ్ 23 ఫ్లాప్ మూవీస్ ఇన్ 20 years అంటూ ఒక ట్రోలింగ్. ఈ ప్రక్రియ ఇది ఏంటంటే కేవలం కావాలని చేయటం తప్పితే వేరే ఏమీ కాదు. మరి అట్లా అనుకుంటే 20 నుంచి 25 వరకు 5 సినిమాలు 5 హిట్లు అయినాయి కదా, దాని గురించి మాట్లాడట్లేదా? చాలా హీరోలు ఉన్నారు కదండి. ఇప్పుడు లిస్ట్ అంటే ఏ హీరో ఏ ఫ్లిప్ అని మాట్లాడారు. అందరు హీరోలు లిస్టులు పెట్టచ్చుగా. చిరంజీవి గారు కూడా ఉంటారు కదండి. చిరంజీవి గారికి ఇన్ ఫ్లాప్లు వచ్చినాయి, బాలకృష్ణ గారికి ఇన్ ఫ్లాప్లు వచ్చినాయి, నాగార్జున గారికి ఇన్ ఫ్లాప్లు వచ్చినాయి. ఆ సినిమాలో తక్కువ లేవు, కానీ కొంతమందికి 175 సినిమాల్లోనే ఆగిపోయారు. 100 కూడా కంప్లీట్ అవ్వట్లే కొంతమందికి. మళ్ళీ కార్యక్రమాలు అన్నమాట. ఇది ఎంతవరకు సబబండి అంటే ఒక్క హీరో అనే కాకుండా ఇలాంటివి నెగిటివ్ స్ప్రెడ్ చేయడం ద్వారా వాళ్ళు ఏం ఆశిస్తున్నారో, లేకపోతే ఎంతవరకు ఇది శుభపరిణామం? అంటే కొంతమంది ఏమంటారంటే దీని వెనకాల హీరోలు ఉండారు, కొంత పడని హీరోలు ఉండారు అంటారు. హీరోలకి ఏం పనే లేదా, సినిమాలు చేసుకుని మానుకొని వీళ్ళని టార్గెట్ చేయమని చెప్తూ ఉంటారా? అట్లా ఉండదు కదా. అభిమానులు చేసే పనులే ఉంటాయి ఎక్కువ. అంతేగా హీరోలు పని కట్టుకుని అభిమానులని రెచ్చగొట్టి
చేయమంటూ నేను అనుకోవడం ఉండదు అనుకుంటున్నా, నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే వాళ్ళ టైము, వాళ్ళ విలువైన టైం అది, అనవసరంగా దీనిలో టైం వేస్ట్ చేయటమే కదా. కాబట్టి నేనైతే అలా అనుకుంటున్నా. అది హీరోల పాత్ర కాదు కానీ కావాలని ట్రోల్ చేయటం ఇది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు అఖండ సీక్వెల్ కూడా రాబోతుంది, అప్డేట్స్ వచ్చాయి ఆల్రెడీ. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో వెళ్తున్నాం ఏంటి అనేది కూడా మనకు కొన్ని అప్డేట్స్ వచ్చినాయి. అంటే దానికి ఇప్పటి నుంచే మొదలు పెట్టారా అన్నట్టుగా అట్లా చూడొచ్చా అండి? లేకపోతే అంటే ఒక వ్యక్తి మీద నెగిటివ్ ప్రచారం చేశారనుకోండి, ఇప్పుడు చూడండి, ఒక శివాజీ ఏదో చిన్న మాట జరిగేసరికి అసలు మొత్తం మీడియా అంతా శివాజీకిను అనసూయ లేకపోతే ఇదే చర్చలు నడుస్తున్నాయి, అందరూ ఇదే నడుస్తున్నాయి. ఇప్పుడు ట్రోల్స్ ఇట్లాగే ఇప్పుడు ఈ 23 సినిమాల ఫ్లాపుల మీద కూడా ఇదే చర్చ నడుస్తూ ఉంటుంది. అంటే సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉన్న రోజుల్లో ఆచితూచి మాట్లాడకపోయినా, ఆచితూచి వ్యవహరించకపోయినా చాలా ఇబ్బందికర పరిణామాలు అయితే ఏర్పడతాయి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది సానుభూతిగా మారి, ఇప్పుడు బాలకృష్ణ గారి మీద ఒక వీడియో చేస్తేనే వైరల్ అయిపోయి తెగ వ్యూస్ వస్తున్నాయి. ఇదే టాపిక్ మీద ఒక ఛానల్లో డిస్కషన్ చేస్తే దగ్గర 80,000 మంది చూశారు. ఇలా 23 సినిమాలు ఫ్లాపులు అంట అని చేసేసరికి దాంట్లో కామెంట్లు చూసుకుంటూ తెలిసిపోద్ది ఎంతమంది పాజిటివ్ స్పందించారు, ఎంతమంది నెగిటివ్గా స్పందించారు అనేది. ఇలా ఉంటుందండి ఇది. అది సినీ మాయా ప్రపంచం కాబట్టి ఈ మాయా ప్రపంచంలో ఎవరు ఎలా చేస్తూ ఉంటారో ఎవరికి తెలియదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.